నమస్కారం. ఉషా వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 20వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అధ్యాయంలోకి వెళ్లే ముందు మనం రుద్రాక్షల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సప్తముఖి అంటే 7 ముఖములు కలిగినది అని అర్థం. ఈ సప్తముఖి రుద్రాక్ష కామదేవునకు ప్రతీక. ఈ సప్తముఖి రుద్రాక్షను ధరిస్తే అకాల మరణం సంభవించదు అని ప్రజల విశ్వాసం. ఈ సప్తముఖి రుద్రాక్షను ధరిస్తే సంపద, కీర్తి, ఉత్తేజము ప్రాప్తిస్తాయి. ఇప్పుడు మనం 20వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయను అనే కోరిక కలుగుచున్నది. జనక మహారాజు వశిష్ఠ మహాముని ఇలా అడుగుచున్నారు. చాతుర్మాస విధానం మీరు వివరించారు కదా, ఇంకా వినాలని ఆసక్తి కలుగుతున్నది. కార్తీక మాస మహత్యమును ఇంకా వినాలని కోరిక నాకు ఎక్కువగుచున్నది. ఈ వ్రత మహత్యమునందు ఇంకా ఏమేం విశేషాలున్నాయి వివరించండి అని వశిష్ఠ మహాముని జనక మహారాజు అడుగుతున్నారు. ఈ నా సంశయ నివారణ కొరకు, అంటే నా సంశయాలన్నీ కూడా, నా సందేహాలన్నీ కూడా తీర్చడానికి ఇంకా ఉదాహరణలు, ఇంకా ఇతిహాసాలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుండి అని అడిగారంట వశిష్ఠ మహామునిని. ఆ మాటలు విన్న వశిష్ఠ మహాముని చిరునవ్వుతో ఇలా చెప్తున్నారంట. ఓ రాజా, కార్తీక మాస మహత్యముని గురించి అగస్త్య మహామునికి, అత్రి మహామునికి జరిగిన ప్రసంగము ఒకటి కలదు. ఒక సంభాషణ జరిగిందంట ఈ కార్తీక మాసం గురించి. అత్రి మహామునికి, అగస్త్య మహామునికి మధ్యన ఒక సంభాషణ జరిగిందంట. దానిని వివరించెదను, వినుము అని వశిష్ఠ మహాముని చెప్పుచున్నారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశమందు పుట్టినావు కాబట్టి నీకు కార్తీక మహత్యము సమూలాగ్రముగా తెలియను, కాబట్టి దానిని నాకు వివరించుడు అని అగస్త్యుడు కోరారంట అత్రి మహామునితో. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. నీవు అడిగిన ప్రశ్న మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన ప్రశ్న అగుట వలన ఈ ప్రశ్న ఉత్తమమైన ప్రశ్నగా అనిపిస్తుంది. ఈ కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేవు. అట్లనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు. శ్రీమన్నారాయణతో సమానమైన దేవుడు లేడు అని ఏ మానవుడైనా కూడా కార్తీక మాసమున నదిలో స్నానము చేసిన, శివకేశముల ఆలయమందు దీపారాధన చేసిన, అంటే కార్తీక మాసంలో ఎవరైనా సరే, ఏ జాతి వారైనా సరే తెల్లవారుజాము నదీ స్నానము చేసిన, శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసిన, లేక దీపదానం చేసినా సరే, ఒక ప్రమిదలో వత్తిని వేసి ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి వెలిగించి ఒక పండితుడికి దీపదానం చేసినా సరే కలుగు ఫలితము అపారం, అనంతం. ఇందుకొక ఉదాహరణ చెప్పేదను వినుము అని అన్నారు. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేవు. మనం సహజంగా సంపద అంటే ధనం, వజ్రాలు, బంగారం, మణిమాణిక్యాలు, వాహనాలు ఇలానే అనుకుంటాం కదా. కాదండి, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఆరోగ్యం ఉంటేనే కదా 4 అడుగులు వెయ్యగలం, ఇష్టమైన ఆహారం తినగలం, దానిని మనం జీర్ణం చేసుకోగలం, అలాగే నలుగురితో నవ్వుతూ మాట్లాడగలం, అలాగే లోకాన్ని అంటే ప్రపంచాన్ని చూడాలనే అభిలాష ఉంటే అది ఆరోగ్యం మనకు సంపూర్ణంగా ఉంటేనే కదా తీర్చుకోగలం. ఏదైనా సరే అసలు ఆరోగ్యం అనేది ఉంటేనే కదా మనకు ధనమున్నా, 4 డబ్బులున్నా, ఒక వాహనం ఉన్నా వాటిని అనుభవించాలన్నా కూడా ముందు మనకు అసలు ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం లేకుండా ధనమున్నా, ఐశ్వర్యం ఉన్నా, ఏమి ఉన్న వాహనాలు, ఎన్నో ధన సంపదలు, ఈ మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు ఉన్న ఆరోగ్యం లేనప్పుడు అవన్నీ కూడా లేనట్లే కదా. సంపద అంటే ఏదైనా సరే ఆరోగ్యం తర్వాతే అని మనం ఇటువంటి పురాణ ఇతిహాసాల ద్వారా ఖచ్చితంగా గుర్తించగలగాలి. త్రేతాయుగ కాలంలో పురంజయుడు అను సూర్యవంశపు రాజు ఉండేవారంట. ఆయన అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని ఏలుకుంటూ ఉండేవారంట. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పరిపాలించుచుండెను. ఈ రోజుల్లో మనం డిగ్రీసు, పిహెచ్డి అంటాం కదా, అట్లా ఆ రోజుల్లో ఆయన సకల శాస్త్రములు చదివి పట్టాభిషేక
యుక్తుడైనారాయన, అంటే ఏ పిహెచ్డీనో పొందారాయన. రాజ్యపాలన న్యాయముగా, ధర్మముగా, జ్ఞానంతో రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా కన్న బిడ్డల వలె చూసుకుంటూ ఉండేవారు. అట్లా కొంతకాలమునకు పురంజయుడుకు అట్లా ఎంతో చక్కగా ఉండే మహారాజుకి కొంతకాలం అయిన తర్వాత వేరే రాజుల ప్రభావం చేతనో, కాల ప్రభావం చేతనో, ఆయన పూర్వకర్మ ప్రభావం చేతనో తెలియదు కానీ అమిత ధనాశ, అమితంగా విపరీతంగా ధనాశ మొదలైంది ఆయనకి. ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఆయన మనసులో మార్పు కలిగింది. రాజ్యాధికార గర్వము చేతను ఆయనకి గర్వం మొదలైంది. ఆ మార్పులో భాగంగా గర్వం కూడా మొదలైంది. నేను రాజుని, నాకు అధికారం ఉంది అనే అహంకారం మొదలైంది. జ్ఞానహీనుడిగా మారిపోవడం మొదలుపెట్టాడు ఆయన. దుష్టబుద్ధి గలవాడే, దుష్టబుద్ధులు కూడా నేర్చుకున్నాడు ఆయన. దయాదాక్షిణ్యములు అన్నీ కూడా కోల్పోయాడు. ఎప్పుడైతే మనసు జ్ఞానాన్ని కోల్పోవడం మొదలుపెట్టిందో సద్గుణాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కోల్పోవడం మొదలు పెడుతుంది. దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని కనీసం బ్రాహ్మణులు అని కూడా లేకుండా వారి మాన్యాలు కూడా లాక్కుని పరమ లోబి అయి కూడా ఇంకా అసలు ఆ లోభత్వానికి హద్దులు లేవన్నమాట. ఇంకా చోరులను చేరదీసి చివరికి ఆ రాజుగారు ఎట్లా దిగజారిపోయారంటే, ఒక రాజు అంటే ఎలా ఉండాలి, చోరులు ఆయన పేరు వింటేనే భయపడేటట్లు ఉండాలి. చోరులకు ఆయన పేరు వింటేనే ఒక సింహ స్వప్నంగా అనిపించాలి. అటువంటి రాజు చోరులనే చేరదీశాడు. వారిచే దొంగతనములు, దోపిడీలు చేయించుచు ఆ దొంగలు కొల్లగొట్టుకొచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ఒక వ్యాపారిలాగా మారిపోయాడు. తన రాచ లక్షణాలను మర్చిపోయాడు ఆయన. ప్రజలను బీతావహులను చేస్తూ ఉండేవాడు. ఇటువంటి రాజును చూసి ప్రజలు బీతావహులు కాకపోతే ఏమవుతారు? రాజు తన రాచ లక్షణాలను పూర్తిగా కోల్పోయాడు. ఇట్లాంటి రాజును చూసి ప్రజలు బీతావహం, భయకంపితులైపోయారంట. ఇట్లే కొంతకాలం జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించినాయి. ఏదైనా మంచి అయినా, కీర్తి అయినా, అపకీర్తి అయినా, ఏదైనా సరే మెల్లమెల్లగా అయినా సరే మొత్తం అన్ని వైపులా తెలుస్తుంది కదా. దాచలేము, నిజాన్ని దాచలేము, అబద్ధాన్ని దాచలేము. అలాగే ఈ రాజుగారి విషయాలు కూడా నలువైపులా పక్క రాజ్యాలన్నిటికీ కూడా తెలిసిపోయాయి. ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవిన పడినది. ఇప్పుడు మనం రకరకాల స్టేట్స్ అయిపోయినాయి కదా మనకి, కేరళ అని, లేకపోతే కర్ణాటక అని, తమిళనాడు అని స్టేట్స్. అవన్నీ ఒకప్పుడు రాజ్యాలుగా ఉండాలి. అవన్నీ అంటే అవే కాదు, రాష్ట్రాలన్నీ, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాజ్యంగా ఉండేది అప్పట్లో. వారు తమలో తాము ఆలోచించుకున్నారంట, ఈ ఫలానా రాజు ఇలా తయారయ్యాడు, ఇది కరెక్ట్ కాదు, మనము దీని గురించి ఆలోచన జరపాలని ఈ రాజులంతా కలిసి ఒక సమావేశం ఏర్పరుచుకొని వీరంతా కూడా ఒక నిర్ణయం తీసుకోదలచి వీరంతా కూడా సమావేశం అవ్వాలి అని ఆలోచించుకున్నారు. ఈ సమావేశానికి కాంబోజ రాజుని నాయకునిగా, ఒక లీడర్గా చేసుకున్నారు. మిగిలిన రాజులంతా కలిపి గజ, త్వరగ, రథ, పదాతి సైన్య బలాన్వితులే రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించారు. వీరంతా కూడా సమావేశం పెట్టుకుని దానికి కాంబోజ రాజును ఒక లీడర్గా, ఒక నాయకుడిగా చేసుకుని వీరంతా కూడా గజ ఏనుగుల మీద, త్వరగ, రథ, పదాతి సైన్య బలాన్వితులే రకరకాల వాహనాలను, ఈ ఏనుగులను, గుర్రాలను అన్నిటినీ అధిరోహించి రకరకాల రహస్య మార్గాల గుండా అయోధ్య నగరాన్ని చుట్టూ ముట్టడించేశారంట. ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించారు. ఈ అయోధ్యకు నలువైపులా కూడా శిబిరాలు కూడా నిర్మించుకున్నారు. నగరమును దిగ్బంధనం చేసి యుద్ధమునకు సిద్ధపడ్డారు. యుద్ధం చెయ్యాలంటే సామగ్రి, ఎంతో యుద్ధ సామగ్రి తెచ్చుకోవాలి. వాటన్నిటికీ కూడా వారు శిబిరాలు కూడా నిర్మించేసుకున్నారు. యుద్ధ సామగ్రి తెచ్చుకోవాలి కదా యుద్ధం చేయాలంటే. ఆ సామగ్రికి, వారి సైన్యానికి ఇక రకరకాల వంటలు, వార్పులు చాలా ఉంటాయి కదా. కొన్ని రోజుల తరబడి యుద్ధం చేయాలంటే వాటన్నిటి కోసం వారు శిబిరాలు కూడా నిర్మించుకున్నారు. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి గూఢచారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసిద్ధుడై ఉండెను. ఈ విషయం పురంజయుడికి తెలిసింది. ప్రతి రాజ్యానికి, ప్రతి రాజుకి ఇక్కడ గూఢచారులు ఉంటారు కదా, వారి ద్వారా తాను కూడా తెలుసుకుని తాను కూడా యుద్ధానికి సర్వసిద్ధుడై ఉన్నాడంట. అయినను కూడా ఎదుటి పక్షం వారు అధిక బలాన్వితులుగా ఉండుట, తాను బలహీనుడిగా ఉండుట ఆలోచించుకున్నాడంట. ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొనుచు
భేరీనాదము మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడ్డాడు పురంజయుడు. రాజు అనేవాడు, నాయకుడు అనేవాడు ఎట్లుండాలి? ఎప్పుడైనా సరే ధైర్యాన్ని కోల్పోకూడదు. ఒక నాయక లక్షణాలు, ఒక నాయకుడి లక్షణాలు ఎలా ఉండాలి? ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. తానే ధైర్యాన్ని కోల్పోతే సైన్యం ధైర్యంగా ఉండదు కదా. రాజుగారు డీలా పడిపోతే సైన్యం మొత్తం డీలా పడిపోతుంది. తాను బలహీనుడని అవతల తన మీదకు యుద్ధానికి వచ్చే రాజులు ఎక్కువ మంది ఉన్నారు. వారంతా కూడా కలిసి సంయుక్త దాడి చేస్తున్నారు. నేను మాత్రం ఒంటరివాడిని అయిపోయాను, నాకు బలము లేదు, నేను బలహీనుణ్ణు అని ఆయన తెలుసుకొని కూడా డాంబికంగా పైకి మాత్రం ఎక్కడ అధైర్యం ప్రదర్శించకుండా తాను కూడా తన యొక్క మొత్తం సమస్త సైన్యాన్ని తనకున్న యొక్క ఫెసిలిటీస్ అంటాం కదా మనం ఈ రోజుల్లో, సదుపాయాలన్నింటినీ కూడా ఉపయోగించుకుని తాను కూడా యుద్ధ బేరి మ్రోగించి యుద్ధానికి సిద్ధపడ్డాడంట పురంజయుడు. ఈ కార్తీక పురాణంలో భాగంగా మనం జ్యోతిర్లింగ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. గత అధ్యాయంలో మనం తమిళనాడులోని శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఉత్తరాంచల్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకుందాం. ఈ కేదారేశ్వరుడికి ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది. హిమాలయ శిఖరం మందాకిని నదీ తీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దు మూపురపు ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంటుంది. గౌరీకుండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరం వరకు గుర్రాలపై కానీ డోలీల్లో కానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయాన్ని సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణుడిగా కొన్ని వేల సంవత్సరాలు శివుణ్ణి ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణార్థమై ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టు పురాణ గాథ. బొందితో స్వర్గానికి వెళ్ళినందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. ఈ ఆలయంలో నేటికి కూడా పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆదిశంకర్ల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండము నేటికి దర్శించవచ్చును. హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గం కూడా ఉంది. ఇది 8వ జ్యోతిర్లింగం అయినటువంటి ఉత్తరాంచల్లో ఉన్న కేదార్నాథ్ జ్యోతిర్లింగ వివరణ. ఇదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కోటప్పకొండ దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కోటప్పకొండ నరసరావుపేట మండలానికి చెందింది. త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ శివక్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రుడు, వైకుంఠ అధినేత విష్ణువు, కైలాస అధినేత పరమశివుడు త్రికోటేశ్వర రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కోటప్ప దేవాలయం. యలమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రమైన శివుడు ఈ కోటప్పకొండ శివుడు. కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు. కార్తీక వన సమారాధనలు, కార్తీక మాసంలో తిరునాళ్ళు ఇక్కడ బాగా ప్రసిద్ధి కనుక ఈ కోటప్పకొండకు త్రికూటచలము అని పేరు కూడా వచ్చింది. ఇక్కడ స్వామి త్రికూటాచలేశ్వరుడయ్యాడు. ఈ 3 శిఖరాలు ఇంద్రుడు, విష్ణువు, శివుడు. ఈ 3 రూపాలని కూడా రుద్ర రూపాలుగా భావిస్తారు. ఈ ఆలయం పురాణ కథనాలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాస పర్వతంలో కఠిన తపస్సు ఆచరించగా ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలం వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలం వచ్చి పరమశివుడి నుంచి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అని కూడా పేరు. లోపల లింగం 1 అడుగు ఎత్తులో ఉంటుంది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అంటారు. విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడు అని ప్రజల నమ్మకం. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే చెరువులు కూడా ఉన్నాయి. ఇది కోటప్పకొండ దేవాలయం విశిష్టత. రేపు మళ్ళీ మనం 21వ అధ్యాయంలో మరొక జ్యోతిర్లింగంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.